అండి, వెల్కమ్ టు మై ఛానల్ లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. నేను ఈరోజు మరి కొత్త న్యూ డిజైన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోనే న్యూ డిజైన్ అండి. అంటే న్యూ డిజైన్ అనేం కాదు, బట్ ఇది వచ్చి కూడా చాలా రోజులైంది. నేను వేయడం ఫస్ట్ టైము, కానీ ఇది బ్లాక్ మీద కాంబినేషన్ అయితే సూపర్ అండి. చాలా చాలా అయితే బాగుంది. చూడండి, బ్యాక్ సైడ్ ఇది నేను బ్యాక్ సైడ్ వేస్తున్నాను కట్ వర్క్ డిజైను. బ్యాక్ సైడ్లోనే నేను బ్లాక్ మీద వైట్, రెడ్, గ్రీన్, గోల్డ్ కాంబినేషన్ అయితే వేస్తున్నానండి ఈ డిజైన్ బ్యాక్ సైడ్. నేను బ్యాక్ సైడ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను చెప్తున్నాను కదా బ్యాక్ సైడ్ కూడా చూపియండి ఫుల్గా అంటున్నారు. అందుకనేసి నేను బ్యాక్ సైడ్ కూడా ఎలా వేస్తున్నాను అది కూడా మీకు ఫుల్గా చూపిస్తున్నాను. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ డిజైన్ కూడా నిజంగా అంటే చాలా చాలా అయితే చాలా బాగుంది. ఈ డిజైను నాకైతే నచ్చింది, చాలా బాగుంది. అంటే నచ్చడం అని కాదు, ఏ క్లాత్ పైన కానీ వేయండి, కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం కలర్ కాంబినేషన్తో వేసినామంటే ఎంత సింపుల్ డిజైన్ అయినా అంత హైలైట్ అవుతుంది. నిజంగా అబద్ధం కాదు. ఎంత సింపుల్ డిజైన్ అయినా కానీ అంత బాగా లుక్ అనేది వస్తుంది. నిజంగా ఇది చూసేకైతే చాలా సింపుల్, టైమింగ్ కూడా చాలా తక్కువ ఉందండి. కానీ ఈ బ్లాక్ మీద మనం వేసే కలర్ చూడండి ఎంత హైలైట్ అయినాయంటే అంత హైలైట్ అయినాయి. చాలా చాలా అయితే బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కూడా చేయండి. ఇంకోటి ఉందండో, మీరు బ్యాక్ సైడ్ ఒక్కటే అంటే నేను ఏదో నార్మల్ బ్లౌజ్ వేస్తున్నాను అనుకోదండి. నెట్ డిజైన్ అండి. నేను హ్యాండ్స్కి అనేది నెట్ క్రియేట్ చేసి వేసాను. చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది. నాకైతే ఇంతవరకు వేసిన డిజైన్స్ ఒకెత్తైతే ఈ డిజైన్ అనేది చాలా చాలా బాగా నచ్చింది నాకు. మీరు అనొచ్చు ఏంది మేడం ఇంతని కాదండి, నిజంగా అంటే హ్యాండ్కి వచ్చే హైలైట్ చాలా బాగుంది. హైలైట్కి ఇది మరి కలర్ కాంబినేషన్ కావచ్చు, మరి ఏమైనా కావచ్చు, బట్ డిజైన్ అయితే ఆసమ్ అండి. ఈ డిజైన్ ఎంతమంది వేసారో నాకైతే కామెంట్లు అయితే తప్పకుండా అయితే పెట్టండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చేయండి. ఇంకా డిజైన్ వర్క్ వచ్చేస్తే మాత్రం ఇది బ్యాక్ సైడ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుందండి. మనం బ్యాక్ సైడ్ మొత్తం నేను వేసేసాను. ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నానంటే, మీకు నేను నెట్ డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నానండి. అంటే ఇంత ముందుకు నేను వేరే ఒక న్యూ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు మీకు చూపించాను, బట్ ఆ డిజైన్ ఒకటి ఈ డిజైన్ ఒకటి. కానీ ఈ డిజైన్ కూడా నేను మళ్ళీ ఎలా చేసుకుంటున్నాను అనే దాంతోనే మీకు కూడా ఫుల్గా చూపిస్తున్నానండి. మీరు కూడా క్రియేట్ చేసుకొని వేసి నాకైతే మెసేజ్ చేయండి. మాకు వాట్సాప్లో కూడా నాకు ఫొటోస్ అనేది షేర్ చేయండి. చూడండి, ఇప్పుడు హ్యాండ్కి అనేది కట్ వర్క్ తీసుకున్నాను. కట్ వర్క్లో ఒక లైను, మామూలుగా మనం చిన్న హ్యాండ్కి వేస్తే ఒక లైన్ తీసుకుంటాం కదండి, ఆ లైన్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకోటి దీంట్లో బుట్టీస్ వచ్చిన ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదా, నేను దీంట్లోనే బుట్టీస్ అనేది కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇంత ముందుకైతే మామూలుగా రెండు గ్యాప్ వదిలిపెట్టి తర్వాత బుట్టీస్ మనం పైన అనేది అటాక్ చేసుకుంటా అండి. బట్ ఈ డిజైన్లో నేను బుట్టీస్ కూడా సేమ్ బుట్టీస్ ఉండేది పైన తీసుకున్నాను. బుట్టీస్ లేని ప్లేన్ హ్యాండ్కి అనేది నేను కింద తీసుకున్నాను. రెండు ఇలా సెట్ చేసుకున్నాను అండి. నాకు సెట్ చేసుకున్న తర్వాత ఏమనిపించిందంటే, హ్యాండ్ చిన్నగా వస్తుందేమో నెట్ అని అనుకున్నాను. బట్ చిన్న హ్యాండ్ కూడా వేస్తే అన్ని పెద్ద పెద్ద హ్యాండ్స్కి వేస్తే ఏం బాగుంటుంది, చిన్న బార్డర్తో చిన్నగా లుక్ తెచ్చుకుందామని ఒక ఐడియాతో అయితే నేను ఈ డిజైన్ అయితే వేసాను. చూడండి, ఇలా సెట్ చేసుకున్నాను. నేను కలర్ కాంబినేషన్స్ అన్నీ అయితే చేసేసుకున్నాను అండి. చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, మెయిన్ అని కట్ వర్క్. నేను కింద నెట్టు పెట్టలేదండి, మీరు బాగా గమనించండి. నేను కింద ఏ నెట్టు పెట్టలేదండి. ఈ డిజైన్లో నేను పైన అనేది నెట్ అనేది అటాక్ చేస్తున్నా. చూడండి, నెట్టు మామూలుగా అన్ని దాంట్లోకి నేను కింద నెట్ అటాక్ చేస్తాను, బట్ ఈ డిజైన్లో అయితే నేనైతే పైన అటాక్ చేస్తున్నా. అది ఎలా అటాక్ చేయాలని కూడా మీకు పూర్తిగా చూపిస్తున్నాను. ముందు బ్యాక్ పైన కట్ వర్క్ అనేది ఒక లైన్ వస్తుందండి. ఆ లైన్ అనేది నేను కట్ చేసుకుంటా. మీకు నేను ఎలా కట్ చేసుకుంటున్నాను వీడియో కూడా చూపిస్తాను. చాలామంది నెట్ పెట్టిన తర్వాత కటింగ్ అవి ఎలా ఏమనుకుంటున్నారు, అందుకని అవి ప్రతి వీడియో అండి నేను ఏదైతే నెట్ డిజైన్ హ్యాండ్స్ వేస్తానో ఖచ్చితంగా మీకు నేను ఎలా కట్ చేస్తున్నా ఎలా కుడుతున్నా అనేది కూడా కంపల్సరీగా అయితే వీడియోలు అనేది నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను అడగొచ్చు, ఎలా పెట్టుకోవాలని. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తానండి. ఇంకో చిన్న మిషన్లో వేసేకి చాలామంది కొద్దిగా భయపడుతున్నారండి. ఏం టెన్షన్ లేదండి. ఎందుకని టెన్షను, ఒకవేళ ఇదైతే బ్లౌజుకి ఏమిదో ఒక హ్యాండే కదా, రాకపోతే అది మనం మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనం వేసినామనుకోండి, ఏం టెన్షన్, మీకు అలవాటు అవుతుంది. మిషన్ ఏమైనా అవుతుందేమో, మిషన్కి ఏమైనా అవుతుందనే టెన్షన్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దండి. మిషన్కి ఏమీ కాదు, మనం నెట్ మీద వేస్తున్నాం. ఒకవేళ ఇదైతే క్లాత్ అనేది ఇదవుతుంది, కానీ మన మిషన్కి అయితే ఏమి ఇబ్బంది ఉండదని నేను గ్యారెంటీ ఇస్తున్నా. మిషన్ తరపు నుంచి అయితే ఏమైతే ప్రాబ్లం అయితే ఏముండదు. మీరు జస్ట్
క్లాత్ ఒకవేళ ఇది అవుతుంది టెన్షన్ పడవచ్చు. క్లాత్ కూడా మీరు ఫస్ట్ ఒక బ్లౌజ్ అండి, ఏదైనా కానీ ఒక బ్లౌజ్ మీద మీరు ట్రై చేయండి, చేస్తేనే కదా మనకు కూడా నమ్మకం వచ్చేది. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి, ఏం ఇబ్బంది ఏం లేదు. చూడండి ఇప్పుడు నేను నెట్టుకి కింద మడత పెట్టానండి, అంత కుచ్చులాగా పెట్టుకున్న నెట్టు క్లాత్ మీద, మనం కుట్టు మిషన్ మీద నెట్టు క్లాత్కి అట్లా నేను కుట్టుకున్నానండి, పెద్ద కుట్టు పెట్టి అంతా కుట్టేసేస్తున్నా. తర్వాత కుట్టిన తర్వాత పైన అటాక్ చేస్తున్నానండి నేను నెట్టు. చూడండి నేను నెట్టు క్లాత్ అనేది ఇప్పుడు పైన పెట్టానండి. పైన కూడా ఫస్ట్ వర్క్ అనేది స్టార్టింగ్ చేసేస్తుంది కదా, కట్ వర్క్, అదే నెట్ వర్క్ కటింగే నేను మళ్ళీ హ్యాండ్తో 2 హ్యాండ్స్తో అలా పట్టుకొని నేను అనేది ఫస్ట్ ఒక అవుట్లైన్ అనేది ఇచ్చినానండి. అవుట్లైన్ అనేది అలా ఇచ్చేసిన తర్వాత నెట్ అనేది నేను ఇప్పుడు కట్ చేయలేదండి, కింద ఒక లైన్ వచ్చిన తర్వాత నెట్ అనేది కింద కటింగ్ చేశానండి. అది కూడా చూపిస్తా చూడండి. కింద పైన అనేది నేను ఒక గుండు పిన్ అనేది పెట్టుకున్నాను, ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నెట్ పడుకోకుండా పైన ఒక పిన్ అనేది నేను సైడ్కి అనేది పెట్టేసాను. లేదంటే క్లాత్ ఎక్కువ ఉంటే మీరు నెట్కి అటాక్ చేసేసుకోవచ్చు, అంటే క్లిప్పులు ఉంటాయి కదా దానికి, ఆ క్లిప్పులు మీరు పెట్టేసుకోవచ్చు. చూడండి కింద కట్ చేసేసుకొని నీట్గా కలర్ కాంబినేషన్తో అయితే నేను ఇలా వేసేసాను. చూడండి కుట్టు కూడా నేను వేసాను, ఇలా మడత పెట్టి కుట్టేసుకున్నాను. చూడండి ఈ పక్క ఆ పక్క నేను ఆ సైడ్ ఈ సైడ్ 2 హ్యాండ్స్కి అనేది అలా కుట్టేసుకొని ఇలా అనేది అటాక్ చేస్తున్నాను. దీని మీదే గ్రీను, రెడ్, సిల్వర్ కాంబినేషన్, అందుకు గోల్డ్ అంతే వేసేసిన. ఇంకా పైన కూడా సేమ్ కింద ఎలా కట్ చేసానో పైన కూడా సేమ్ అలా పెట్టేసి కట్ చేసేసుకున్నాను నీట్గా. నా డిజైన్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ డిజైన్ అనేది హ్యాపీ అంటే అలా అనుకోద్దండి, కానీ మన కొత్త క్రియేటివ్లో మనం కొత్తగా వేసుకునే డిజైన్స్ వచ్చే హ్యాపీనే వేరండి. ఏమంటారు, అది మీకు కూడా తెలుసు, వర్క్ వేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే వర్క్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యి కొంచెం ఏదైనా ఏంటంటే ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్ ఉంటుంది వర్క్లో మనకు కూడా. ఎందుకంటే కస్టమర్కి నచ్చకపోయినా, కస్టమర్కి ఏదైనా బ్లౌజ్కి ఇదైనా కూడా రెస్పాన్స్ అంతా మనదే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వేస్తాం డిజైన్స్ నుంచి. ఇట్లా డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చినాయంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే చిన్న కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నా ఛానల్ అనేది ముందుకు వెళ్ళిస్తుందండి. ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇంకా డిజైన్ చూపిస్తున్నాం కదా, నేను అనేది మడత పెట్టేసి ఇలా వేసాను. మడత పెట్టి వర్క్ వేయడం ఇదే ఫస్ట్ టైం అండి. మీరు చూసింటే నా వీడియోలు చాలా వరకు నేనైతే ఎక్కడైతే నెట్ అటాక్ అయితే చేయలేదు, అంటే నెట్ అటాక్ మడత పెట్టి వేయలేదండి. ఇది ఫస్ట్ టైం మడత పెట్టి నేను వేయడము. టోటల్ నా డిజైన్ అయితే మీకు దగ్గర నుంచి కూడా నేను చూపిస్తున్న వర్క్ ఎలా వచ్చింది, క్లాత్ నేను ఎలా కట్ చేసినాను కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. చాలా చాలా అంటే బాగుంది, నాకు నచ్చింది అనుకోండి, బట్ మీకు నచ్చాలి కదా. మీకు నచ్చినట్టయితే లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. చూడండి హ్యాండ్స్ చూడండి, మడత పెట్టేసి నేను అట్లా మడత అనేది పెట్టండి. ఇది ఒక కొద్దిగా డిఫరెంట్గా అనేది ఉంటుందండి. నార్మల్ నెట్ ప్లెయిన్ నెట్ కాకుండా కొద్దిగా అట్లా పెట్టేసిన మీరు అక్కడ మధ్యలో కావాలంటే పూసలు కూడా కుట్టుకోవచ్చండి. అక్కడిక్కడ కొద్దిగా ఏమంటారు బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా కూడా మీరు అక్కడక్కడ పూసలు కుట్టేసినా కూడా ఇంకా కొంచెం హైలైట్ అవుతుందండి బ్లౌజు. ఇంకా నేను 2 హ్యాండ్స్ అయితే వేసేసాను అండి. చాలా బాగా వచ్చింది కదా డిజైను. మీకు ఫ్రంట్ కూడా నేను చూపిస్తానండి, ఫ్రంట్ కూడా, ఎందుకంటే నేను మామూలుగా హ్యాండ్స్ ఒకటే చూపిస్తానండి, కానీ చాలామంది ఫ్రంట్ బ్యాక్ అన్నీ చూపియండి అని అడుగుతున్నారు. అందుకని నేను ఈసారి ఫ్రంట్ ఎలా వేస్తున్నాను, బ్యాక్ సైడ్ ఎలా వేస్తున్నాను, హ్యాండ్స్కి ఎలా వేస్తున్నాను టోటల్ అయితే వీడియో తీసేస్తున్నానండి. చూడండి మొత్తానికి అయితే నా హ్యాండ్స్ అనేది ఇలా వచ్చేసాయి. 2 హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకైతే. మీరు చూసేయండి, నేను లాస్ట్లో కూడా మీకు టోటల్ బ్లౌజ్ మొత్తం అయిపోయినది ఎలా ఉందో కూడా నేను హ్యాండ్స్ అనేది మొత్తం మీకు చూపిస్తాను. అందుకోసం మీ వీడియోలు అనేది బాగా ఫుల్గా చూపిస్తున్నానండి, డిజైన్ అయితే ఎలా వచ్చిందనేది. ఇప్పుడు ఫ్రంట్ అండి, ఫ్రంట్కి ఇంకా సేమ్ అంటే ఇంకా ఫ్రంట్ బ్యాక్ సైడ్ చెప్పేదంటూ ఏం ఉండదండి, అది అలా వేసుకుంటూనే వెళ్తుంటుంది. ఇది ఫ్రంట్ క్రాస్ కటింగ్ పెట్టానండి నేను. క్రాస్ మీద ఇంకా యాక్సిడ్ సేమ్ కలర్స్, రెడ్, గ్రీను, సిల్వరు, గోల్డ్, కానీ ఫినిషింగ్ అనేది మాత్రం చాలా చాలా అయితే బాగుందండి. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే వర్క్ వేసేటప్పుడే మనకు ఫ్లవర్స్ కానివ్వండి, ఆ సర్కిల్స్ కావండి, ఎంత బాగా వచ్చిందంటే నిజంగా అంటే చాలా బాగా వచ్చింది. అన్ని డిజైన్స్ బాగా వస్తాయని అని నేను చెప్పాను, కానీ కొన్ని డిజైన్స్ అనేది చాలా కొద్దిగా డిస్టర్బ్ అవుతాయండి. అవి మనకి వేసే వరకు ఏ డిజైన్ ఎలా వచ్చేది మనకు కూడా తెలియదు, కానీ ప్రతిదీ చెక్ చేసి వేయాలంటే చాలా కష్టం అవుతుంది కదా మనకి. అది వేసేటప్పుడు మనకు ఆ డిజైన్స్ అనేది కూడా తెలుస్తుంది. ఇంకా చూడండి బ్యాక్ సైడ్ మొత్తం అనేది నేను ఇలా పెట్టేశాను.
మీకు దగ్గర నుంచి చూపిస్తున్న బ్యాక్ సైడ్ చూడండి, సిల్వర్ కానీ పింక్ కానీ. మీకు టోటల్ నా బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి, అందుకని ఫుల్ వీడియో మీకే పెట్టేశాను. మొత్తం ఎలా వచ్చింది ఏమి. కుట్టే బ్లౌజ్ కూడా పెట్టొచ్చు, కానీ నా కుట్టేకి టైం ఎక్కువ లేదండి. అవి కుట్టి ఇచ్చేసే వాళ్ళకి హడావిలు ఇచ్చేసే సరిపోతుంది. అందుకనేసి నేను కుట్టిన వీడియోస్ అయితే చాలా తక్కువ తీస్తాను. ఇది ఫ్రంట్ ఇలా వస్తుంది. అది బ్యాక్ సైడ్ హ్యాండ్స్. మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది హ్యాండ్స్ అండి. చూడండి ఎలా వచ్చింది కదా, చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్.